హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. ఈరోజు నేను నా గార్డెన్ అప్డేట్స్ మీతో షేర్ చేస్తున్నానండి. అంటే ఈ సీజన్కి సంబంధించిన సీడ్స్ అన్ని వేస్తున్నానని చెప్పేసి నేను మీతో షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా. ఇంకా అవి జర్మినేషన్ ఎలా ఉన్నాయి, నేను ఏమేమి సీడ్స్ వేశాను, ప్రస్తుతం నా గార్డెన్ ఏ సిచ్యువేషన్లో ఉందనేది అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చూడండి, నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చూపించాను. మందార మొక్క మొత్తం కూడా అడ్ప్రూన్ చేశాను. ఇంకా మళ్ళీ కొత్త చిగుర్లతో హెల్దీగా ప్లాంట్ వస్తుందని చెప్పాను కదా. చూడండి ఎన్ని పువ్వులు వస్తున్నాయో. డైలీ ఒక 7-8 ఫ్లవర్స్ పూస్తున్నాయండి. ఇది మీ అందరికీ తెలిసిందే కదా. నేను లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చాలా టైమ్స్ షేర్ చేశాను. ఇలా సింగిల్ పెటల్ ఫ్లవర్ వచ్చి మిడిల్లో ఇలా ముద్దగా పూస్తుంది అని చెప్పేసి ఈ మందారం మీతో షేర్ చేశాను కదా. కొంచెం ఫ్లవర్స్ చిన్నగా వస్తున్నాయి. ఇంక ఈ మధ్యలో వర్షాలు పడుతున్నాయని నేను వీటికి ఎలాంటి ఎరువులు ఇవ్వలేదు. ఇంకా మొక్క మాత్రం మంచిగా బుషిగా వచ్చి ఇలా ఫ్లవర్ బొకే లాగా మంచిగా పువ్వులు పూస్తుందండి. చూడండి ఎంత బాగా పూస్తుందో. చాలా హైట్ అయింది. ఇంకా నేను దీన్ని మంచిగా దగ్గరికి ప్రోన్ చేశాను సమ్మర్లో. ఇంక ఇప్పుడు మళ్ళీ బుషిగా వచ్చి ఫ్లవర్ బొకేలాగా వచ్చి ఫ్లవర్స్ పూయడం స్టార్ట్ అయిందండి. చాలా బాగుంటాయి ఫ్లవర్స్, పూజకి చక్కగా యూజ్ అవుతాయి. చూడండి మొక్క మొత్తం ఎంత మంచిగా ఒక షేప్కి వచ్చిందో. ఫ్లవర్స్ కూడా ఇలా డైలీ పూస్తున్నాయండి. ఇంకా చూడండి మొగ్గలు కూడా ఉన్నాయి. ఎంత బాగా పూస్తున్నాయో మందారాలు. ఇక్కడ చూడండి ఈ మందార మొక్క కూడా మంచిగా మొక్క అంతా ప్రూన్ చేస్తే చాలా హెల్దీగా వచ్చి ఇది కూడా మొక్క నిండా ఇలా మొగ్గలతో మంచిగా ఫ్లవర్స్ పూస్తుందండి. ఇది సింగిల్ మందారం, అంటే ఇంతే. ఇందాక నేను చూపించిన దాంట్లో మళ్ళీ మిడిల్లో ముద్దగా పూస్తుంది. ఇది సింగిల్ మందారం. చాలా బాగుంటుందండి. ఇవి అమ్మవారికి చాలా ఇష్టం. ఈ టబ్లో చామదుంపలు వేసానండి. మొక్కలు మాత్రం చాలా హెల్దీగా వస్తున్నాయి. అక్కడక్కడ చామదుంపలు వేసాను. నేను వేసిన దానిలో అన్నిట్లో కూడా ఇలా హెల్దీగా చామ దుంపల మొక్కలు చాలా హెల్దీగా వస్తున్నాయి. చూడండి ఇలా చిన్న చిన్న గ్రో బ్యాగ్లో కూడా వేసాను. ఇందులో కూడా ఇలా అక్కడక్కడ గ్రో బ్యాగ్లో కూడా వేసాను. ఇందులో అల్లం వేసాను. మునగ మొక్క మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, మంచిగా కొమ్మలు వేసుకుంటూ హైట్కి వచ్చేలా ఉందని. ఇంకా కోతులు మాత్రం అలానే వస్తున్నాయండి. కోతుల డిస్టర్బెన్స్ తప్పట్లేదు. ఇప్పుడు ఒక మంచి స్టేజ్కి వస్తున్నాయి కదా మొక్కలు, అన్నీ ఎక్కడికక్కడ బీకి పెడుతున్నాయి. ఈ చాలా హైట్ అయిన మునగ మొక్కను మొత్తం ఇరిసేసాయి సైడ్స్కున్న కొమ్మలు. ఇలా 1-2 కొమ్మలు మిగిల్చి మునగ మొక్కను మొత్తం డ్యామేజ్ చేశాయండి. దేశవాళీ బీర వేసానండి. మంచిగా హెల్దీగా వచ్చాయి. నేను ఎన్ని సీడ్స్ వేసానో అన్నీ జర్మినేషన్ అయ్యాయి. మంచిగా పైకి కీపర్ వస్తుంది. ఇప్పుడిప్పుడే చిన్నగా ఫ్లవర్ స్టేజ్లో ఉందండి కీపరు. ఇది కూడా ఇలా పైకి వారిస్తున్నా కానీ ఊకే కట్ చేసి కింద వేస్తున్నాయి. ఈ టబ్లో కూడా బీరపాద వేసాను. పైకి కీపర్ పాకించాను కానీ ఇందాకే కోతులు వచ్చాయండి, కింద పడేసాయి. సోరా వేసానండి. ఇంకా ఇప్పుడే జర్మినేషన్ అయ్యి ఇంకా కీపర్ ఏం స్టార్ట్ కాలేదు. మంచిగా బుషిగా పెరుగుతున్నాయి. చూడండి కోతుల బీభత్సం. ఈ కుండీలు నేను డైలీ పైన పెట్టడం, అవి డైలీ కింద పడేయడం. సపోటా చెట్టు అటు సైడ్ ఉంటే కింద పడేస్తున్నాయని ప్లేస్ చేంజ్ చేస్తే చూడండి సపోటా మొక్క పరిస్థితి. లాస్ట్ టైం ఉన్న కుండీని మొత్తం డ్యామేజ్ చేస్తే మళ్ళీ రీపార్ట్ చేశాను. అది మళ్ళీ సెట్ అయ్యి ఇట్లా చూడండి మంచిగా చిగుర్లు వేసుకుంటూ మళ్ళీ మంచిగా మొక్క అంతా సెట్ అయ్యి ఇలా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాయి. చూడండి వేప చెట్టును కూడా ఇట్లా కింద పడేసాయి. అసలు కోతులు వస్తే 30-40 కోతుల గుంపు వస్తుందండి. ఇక అది డ్యామేజ్ అనేది మామూలుగా ఉండట్లేదు. అవి రాకనైతే ఉండవండి, అవి వస్తూనే ఉన్నాయి. నేను ఇంత శ్రమ పెట్టేది వేస్ట్ అనిపిస్తుంది. నిమ్మ మొక్కలు ఈసారి బాగా క్రాప్ వచ్చాయని చెప్పాను కదా. ఇంకా మళ్ళీ ఫ్లవర్ స్టార్ట్ అయింది, పిందెలు వచ్చాయి. కొంచెం ఆకు కలర్ చేంజ్ అయింది. ఇక్కడ కూడా చూడండి మొన్నటి వరకు నిమ్మకాయలు సమ్మర్ మొత్తం లెమన్స్ హార్వెస్ట్ చేశాను. ఇంకా మళ్ళీ సమ్మర్లో క్రాప్ అయిపోయిన తర్వాత అసలు ఖాళీ అనేది లేకుండా, ఇక్కడ చూడండి ఖాళీ అనేది లేకుండా మొత్తం మొక్క నిండా ఫ్లవర్ రావడము, పిందెలు వేయడము ఇదే అవుతుంది.
మొక్కలు మంచి క్రాప్ స్టేజ్లో ఉన్న వాటిని ఇట్లా డిస్టర్బ్ చేస్తాయండి. చూడండి అంజీర్ మొక్క, నేను లాస్ట్ టైం వీటికి ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకొక 1 వీక్ 10 డేస్లో హార్వెస్ట్ అయితే కావచ్చు అనుకుని మీతో షేర్ చేసుకున్న నెక్స్ట్ డేనే దీనికి ఉన్న కాయలన్నీ కట్ చేశాయి. ఇక్కడ చూడండి మళ్ళీ చిన్న చిన్నగా పిందెలు వేస్తూ మళ్ళీ క్రాప్ వస్తుంది. అంటే నేను చేసేది వేస్తున్నా, పాపం అవి క్రాప్ వస్తున్నాయి కానీ ఫలితం లేకుండా పోతుందండి. దవనం ప్లాంట్ నేనైతే రెగ్యులర్గా పూజకి యూజ్ చేస్తుంటానండి. కొత్త మొక్కలు కూడా వేస్తానంటే ఇవి స్టెమ్ కటింగ్తోనే ఇంకా చాలా మొక్కలు పెంచుకోవచ్చు. నాకు మాత్రం చాలా ఇష్టం. గార్డెన్ పెట్టిన దగ్గర నుండి దవనం ప్లాంట్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా ఎక్కువ సన్ను ఉండకుండా అలాగే నీడలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మెయింటైన్ చేస్తున్నానండి. నా గార్డెన్ పెట్టిన దగ్గర నుండి ఇదే దవనం మొక్క. దీని నుండి చాలా ప్లాంట్స్ తయారు చేసి తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చాను. మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ రావడంతో. పక్కనే లేక్ వ్యూ, పైన మంచిగా ఇలా హాయిగా ప్రశాంతంగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నాకు నచ్చినవి ఇష్టంగా పెంచుకుంటుంటే 3 years మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా గార్డెనింగ్ చాలా బాగా చేశానండి. కావాల్సిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని పండించి ఇంకా మేము యూజ్ చేసుకోగా తెలిసిన వాళ్ళకి ఆర్గానిక్గా పండినవి కదా అని అందరికీ పంచేది. అలాంటిది ఇంకా ఇప్పుడు లాస్ట్ 3 years నుండి ఇదే డిస్టర్బెన్స్ అండి. 3 years అవుతుంది కోతులు రాబట్టి. 3 years నుండి ఇదే డిస్టర్బెన్స్. నేను 6 years అవుతుందండి టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసి. ఎన్నో హార్వెస్ట్ చేశాను, అన్ని రకాల వెరైటీస్ పండించాను, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వేద్దాం చూద్దాం ఈసారన్నా రావడం తగ్గుతాయి కావచ్చు అట్లా అని అనుకుంటూనే ఉంటున్నా. కానీ ఇంకా రోజుకి ఇంటి బయటికి రావాలి అంటే కూడా భయపడే అంతగా గుంపులు వస్తున్నాయండి. ఇంకా మొక్కల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇది యాపిల్ బేర్ ప్లాంట్ అండి. ఈ మొక్క కూడా ప్రతిసారి పూత వస్తుంది. ఇంకా పూత స్టేజ్లో కోతులు వచ్చి ముళ్ళులు ఉన్నా భయపడకుండా కోతులు అయితే డ్యామేజ్ చేస్తున్నాయండి. ఇవి కూడా స్టార్టింగ్లో నేను చాలా యాపిల్ బేర్స్ హార్వెస్ట్ చేసేదాన్ని. ప్రతి సీజన్లో నేను ప్రూన్ చేయడము, మొక్క హెల్దీగా రావడము, కొంచెం పిందె స్టేజ్కి రాగానే కోతులు డ్యామేజ్ చేయడం జరుగుతుంది. యాపిల్ బేరు చాలా బాగుంటాయండి, స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా మొక్క నిండా పూత స్టేజ్లో ఉంది. ఇది బ్లూబెర్రీ ప్లాంట్ అండి. నేను షార్ట్లో లాస్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. లాస్ట్ ఒక 4-5 months బ్యాక్ మొక్క నిండా ఫ్లవరింగ్ వచ్చి అసలు ఎంత పూతూ ఉండేనో చాలా బాగుండే. నేను మీతో కూడా షేర్ చేశాను. ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్ నుండి చిన్నగా పిందెలు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మొక్కనంతా డ్యామేజ్ చేశాయి. అయినా మళ్ళీ ఇప్పుడు ఇలా చూడండి మొక్క నిండా చిన్నగా పూత స్టార్ట్ అయింది. కొమ్మకి పూత మంచిగా హెల్దీగా వస్తుంది. అంటే ప్రతిసారి మొక్కలను ప్రాపర్గా మెయింటైన్ చేయడము, అవి మంచి క్రాప్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇలా కోతులు డ్యామేజ్ చేయడము 3 years నుండి ఇదే జరుగుతుందండి. సరే ఈ ఒక సీజన్కి పోతే ఇంకొక సీజన్కైనా సెట్ అవుతాయి కావచ్చు అనుకుంటే ఇంకా కోతులు రోజుకి ఇంకా వాటి డిస్టర్బెన్స్ ఎక్కువే అవుతుంది. కానీ ఇంకా తప్పట్లేదండి. చాలా బాధ అనిపిస్తుంది. నేను ప్రేమగా ఆర్గానిక్గా మొక్కలను పెంచుకుంటుంటే ఇలా డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పేసి చాలా బాధపడుతుంటాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే షేర్ చేస్తున్నాను కదా, కోతుల డిస్టర్బెన్స్ చెప్పడానికి నాకే బాధగా అనిపిస్తుంది. కానీ ఇది పరిస్థితి అండి. ఇందులో కాకరపాదు వేసానండి. ఇది కూడా మంచిగా హెల్దీగా వస్తుంది. కీపర్ ఇలా కర్ర పెట్టాను, పైకి బారిస్తున్నాను. కాకర కూడా చాలానే వేసాను. చూడండి ఇందులో కూడా కాకరపాద వేసాను. ఇవి కూడా కీపర్ స్టార్ట్ అయినాయి. పైకి కర్ర సపోర్ట్ ఇచ్చి వైర్లకి వాకిస్తాను. ఈసారి కాకర కూడా చాలా కుండీలలోనే వేసాను. మీరు వర్షాల డ్యామేజ్, కోతుల డ్యామేజ్తో ఇంకా డిస్టర్బ్ అయ్యి లాస్ట్కు కొంచెం అట్లా అక్కడక్కడ ఉంది. ఇందులో కూడా హెల్దీగా వచ్చింది. కానీ ఇంకా పీకడము, వాటిని పీకేయడము, కొత్తిమీర అంతా కూడా డ్యామేజ్ అయిందండి. చూడండి మొత్తం అక్కడక్కడ లేదు కదా, అదంతా కూడా కుండీల కింద పడితే డ్యామేజ్ అయ్యి ఉండే. ఇందులో గోడ్చిక్కుడు వేసాను. మొక్కలు కూడా చాలా హెల్దీగా వచ్చాయి. చిన్నగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఈ టబ్లో కూడా గోడ్చిక్కుడే వేసాను. ఈ వంకాయ మొక్క గార్డెన్లో 6 years నుండి మొక్క అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు చూడండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చిన్నగా ఫ్లవరింగ్తో క్రాప్ స్టార్ట్ అయింది. వంకాయ సీడ్స్ వేసాను. చూడండి మొక్కలు వస్తున్నాయి. అంటే ఒక 4-5
టైప్స్ వంకాయ వేసానండి. ఇది వైట్ వంకాయలు ఉంటాయి చూడండి, రౌండ్గా. అది ఇక్కడ చూడండి, ఇందులో కూడా వంగ మొక్కలు వస్తున్నాయి. ఇది ఒక వెరైటీ, ఇందులో కూడా వంగ మొక్కలు వస్తున్నాయి. ఇది కూడా వంగనేనండి. మొత్తం 4-5 వెరైటీస్ అంటే రౌండ్వి, పొడుగువి, వైట్వి, అన్ని రకాల వంకాయ సీడ్స్ వేసాను. వేసిన సీడ్స్ అయితే కరెక్ట్గా జర్మినేషన్ అయ్యాయండి. దేశవాళీ టమాటా వేసాను, చక్కగా మొక్కలు వచ్చాయి. గార్డెన్లో ప్రతి కుండీలో గడ్డి ఉందండి. ఇంకా తీసి వంగ మొక్కలు, టమాటోస్ అన్నీ కూడా సపరేట్గా మళ్ళీ పెడతాను. చూడండి, సీడ్స్ పడ్డట్టున్నాయి. సీతజడ వచ్చాయి. దసరా వరకు మంచిగా గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ వస్తాయండి. ఇందులో మిర్చి సీడ్స్ వేసాను, ఇవి కూడా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఇందులో గోడ్చిక్కుడు, పుదీనా. సమ్మర్లో 2 కుండీలు మొత్తం ఎండిపోయి ఉండే కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా పాత మొక్కల నుండే ఇలా మళ్ళీ హెల్దీగా లోపల వేర్లు ఉంటాయి కదా, పాత వేర్ల నుండే మళ్ళీ ఇలా పుదీనా ఫ్రెష్గా వస్తుందండి. ఈ 2 టబ్బుల్లో మళ్ళీ పుదీనా వస్తుంది. ఇది దొండపాదండి. ఇది కూడా మంచిగా ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగా దొండకాయలు స్టార్ట్ అవుతున్నాయి, కానీ కట్ చేస్తున్నాయండి. దొండపాదు కూడా మంచిగా హెల్దీగా వస్తుంది. చూడండి, అక్కడక్కడ పిందెలు కూడా ఉన్నాయి. ఇది దేశవాళీ దొండ. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. కాయలు కావడంతో గొడవ మీద కూర్చొని కట్ చేసుకొని తింటున్నాయి. బెండ మొక్కలు, ఇది మామూలుగా రెగ్యులర్గా మనం దేశవాళీ బెండ ఉంటుంది కదా, అది బెండ మొక్కలు కూడా వేసాను. అవి కూడా పెరుగుతున్నాయి అక్కడక్కడ. ఏవి వేసినా ఒక 2-3 టబ్బుల్లో ఎక్స్ట్రానే వేసానండి, కొన్ని పోయినా కొన్ని ఉంటాయి అని చెప్పేసి. ఇందులో కూడా ప్రతి కుండి కూడా గడ్డే ఉందండి. ఇంకా చూడండి, ఇంకా మన గార్డెన్లో రారాజు పొనగంటి కూర, ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దీనికి ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. ఇక్కడ చూడండి, ఈ టబ్బులో 3 టబ్బుల నిండా పొనగంటి కూరే ఉందండి. పొనగంటి కూరకు కొదువు ఉండదు. ఇంకా ఆకుకూరలు అంటే అక్కడక్కడ చిన్నగా పాలకూర మొలకలు, తోటకూర అట్లా వస్తున్నాయి. కానీ ఇప్పుడు బుషిగా మంచిగా హెల్దీగా ఎప్పటికీ నేనే అంటది పొనగంటి కూర. తెలుసు కదండి మీ అందరికీ పొనగంటి కూరతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. మనం నచ్చినట్టుగా వండుకొని తినొచ్చు. పొనగంటి కూర కూడా హెల్దీగా వస్తుంది. ఇది బుల్లెట్ మిర్చి. నా దగ్గర ఇంతకుముందు ఉన్న సీడే, నేను సీడ్స్ వేసి మళ్ళీ మొక్కలు పెట్టానని మీతో షేర్ చేశాను. ఇంకా అవి చిన్న చిన్నగా క్రాప్ వస్తుందండి. బుల్లెట్ మిర్చి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పాలకూర వేసాను, కానీ వర్షాలకు కొంచెం డ్యామేజ్ అయిందండి. ఇట్లా చిన్న చిన్నగా ఆకుకూరలు కూడా వస్తున్నాయి. గార్డెన్లో ప్రతి కుండీలో పోకబంతి మొలకలు వస్తూనే ఉంటాయి. ఈ టబ్బు మొత్తం పోకబంతి మొక్కలకే పెట్టేశాను. చూడండి, ఇప్పుడే మళ్ళీ పోకబంతి పూలు కూడా వస్తున్నాయి. ఈ మందారం కూడా చిన్నగా పూస్తుంది, ఈ సైజులోనే పూస్తుందండి. ఇది సింగిల్ పెటల్ మందారం, ఇదొక వెరైటీ పింక్. ఈ మొక్క కూడా ప్రూన్ చేశాను, మళ్ళీ హెల్దీగా మొగ్గలు వేసింది. ఇవి కూడా పూస్తున్నాయి. ఓకేనండి, ఈరోజు నేను గార్డెన్లో కొన్ని మొక్కల అప్డేట్స్ మీతో షేర్ చేశాను. నేను ఈ సీజన్కి ఏమేమి వెజిటేబుల్స్ వేశాను, అవి ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇదండి పరిస్థితి. అంటే నేను అన్నీ వేస్తున్నా, అన్ని మొక్కలు కూడా బాగానే వస్తున్నాయి, కానీ నేను ఏం చేసినా కూడా ఫలితం లేకుండా పోతుంది. కోతుల డిస్టర్బెన్స్ అనేది రోజు రోజుకి ఇంకెక్కువనే అవుతుంది, కానీ తగ్గట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మొక్కలను వదిలేద్దాం, ఇంకేం సీడ్స్ వేయొద్దు అని చెప్పేసి అనుకుంటే నాకు మనసు ఒప్పట్లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. జరగాల్సిన డ్యామేజ్ అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకా అవి క్రాప్ స్టేజ్ వరకు వస్తాయా లేదా అనేది కూడా నాకు తెలియదు. ప్రస్తుతం మొక్కల పరిస్థితి అయితే అది. కుండీలు పడేస్తున్నాయి, కొన్ని కుండీలు డ్యామేజ్ అయ్యాయి. అసలు రోజొక రకమైన ఇబ్బంది పెడుతున్నాయండి కోతులు. ఓకేనండి, మరి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.